మానవుడు మొదటి నుంచి తనకు తెలియని ప్రతి విషయాన్ని గురించి అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అలా ఎంతో మంది మేధావులు వారి తెలివిని ఉపయోగించి ఎన్నో మిరాకిల్స్ క్రియేట్ చేశారు. వారి టాలెంట్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి చరిత్రలో చెరిగిపోని కీర్తిని సాధించారు. అలాంటి వారిలో మన భారతీయులు కూడా ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ద గ్రేట్ శ్రీనివాస రామానుజన్ గారు. రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22న మద్రాసులోని ఈరోడ్ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రామానుజన్ చిన్నతనం నుంచే చాలా తెలివిగా ఉండేవారు. స్కూల్లో కూడా మిగతా స్టూడెంట్ కంటే చదువులో ముందే ఉండేవారు. అది కూడా ఒక గణితంలో మాత్రమే 100కి 100% చదివేవాడు. మిగతా సబ్జెక్ట్స్ లో అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు శూన్యంలో ఏదో వెతుకుతున్నట్టు చేతివేళ్లు అటు ఇటు ఊపుతూ ఉండేవాడు. ఈవెన్ నిద్రలో కూడా గణితం గురించి కలవరిస్తూ ఉండేవాడు. 1889లో రామానుజానికి మచ్చుచి వ్యాధి వచ్చింది. ఆ రోజుల్లో ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అదృష్టం వల్ల రామానుజన్ ఈ వ్యాధి నుంచి తప్పించుకోగలిగాడు. 1891 నుంచి 1894 మధ్య కాలంలో రామానుజన్ తల్లి 2 పిల్లలకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టం వల్ల వారు అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించారు. 1892 అక్టోబర్ 1న కాంచీపురంలోని ఒక చిన్న స్కూల్లో రామానుజన్ చేరాడు. ఆ స్కూల్లో తమిళంలో పాఠాలు చెప్పేవాళ్ళు. అది రామానుజానికి చదవడానికి కొంచెం కష్టంగా అనిపించేది. అందువల్ల రామానుజాన్ని 1894లో తెలుగు మీడియం స్కూల్లో మార్చారు. కానీ అక్కడ కూడా పూర్తిగా చదవలేదు. అక్కడి నుంచి మద్రాసులోని స్కూల్లో చేర్చారు. కానీ ఈసారి రామానుజానికి ఆ స్కూల్ నచ్చలేదు. అందువల్ల స్కూల్కి సరిగ్గా వెళ్లేవాడు కాదు. రామానుజన్ స్కూల్కి వెళ్లేలా చూడటానికి ఒక మనిషిని కూడా పెట్టారు. అయినా సరే రామానుజన్ అతను కళ్ళు కప్పి స్కూల్కి ఎగనామం పెట్టేవాడు. అందువల్ల అతి కొద్ది కాలంలోనే కుంభకోణం పంపించేశారు. రామానుజానికి తల్లి గారభం ఎక్కువ. తన తండ్రి చిన్నతనం నుంచే పనిలో నిమగ్నం అయిపోవటం వల్ల రామానుజన్ చిన్నతనం నుంచే తల్లి దగ్గర ఎక్కువగా పెరిగాడు. అతనికి గణితం మీద మాత్రమే ఎక్కువ ఆసక్తి ఉండేది. గణితంలో టీచర్స్ కి కూడా అర్థమయ్యేది కాదు రామానుజన్ ఎలా చేయగలుగుతున్నాడు అని. ప్రైమరీ స్టడీస్ వరకు మంచి మార్కులు తెచ్చుకుని జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత 1898లో హైయర్ స్కూల్లో చేర్చారు. అదే సంవత్సరం తన తల్లి ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. అతని పేరు లక్ష్మీ నరసింహన్ అని పెట్టారు. రామానుజం హై స్కూల్లో చేరిన తర్వాత గణితం మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. గణితం మీద తనకి ఉన్న ఆలోచన ధోరణి కూడా మారింది. ప్రతిరోజు దాని గురించి పుస్తకాల్లో వెతుకుతూనే ఉండేవాడు. తన చదివే లెక్కలు తనకు చాలా ఈజీగా అనిపించేవి. ఈవెన్ 9th 10th క్లాస్ మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా చేసేవాడు. వాళ్ళకి టీచర్స్ చెప్పలేని విధంగా సింపుల్ ఫార్ములాతో చేసి చూపించేవాడు. టీచర్స్ కి కూడా అర్థమయ్యేది కాదు రామానుజం ఇంతలా ఎలా చేయగలుగుతున్నాడు అని. స్కూల్ ప్రిన్సిపల్ కూడా రామానుజానికి మేము పెట్టే ఎగ్జామ్స్ సరిపోవట్లేదు అని చెప్పారంట. అంటే మనం అర్థం చేసుకోవాలి రామానుజన్ స్టామినా ఎలాంటిదో. చదివేది స్కూలు అయినా కాలేజీ స్టూడెంట్స్ కూడా లెక్కలు చెప్పగలిగేవాడు. అలా ఒక కాలేజ్ స్టూడెంట్ కి లెక్కలు చెప్పి నెలకి 7 రూపాయల వరకు సంపాదించేవాడు. మరియు స్కూల్లో టైం టేబుల్ కూడా రామానుజంతోనే తయారు చేయించేవారు. అలా పుస్తకాల వేటలో భాగంగా అక్కడ ఉన్న లైబ్రరీలో పుస్తకాలు కూడా వెతికేవాడు. అలా వెతికినప్పుడు త్రికోణమితి మీద ఎస్ఎల్ లోని రాసిన ప్లెయిన్ ట్రిగ్నోమెట్రీ మరియు జిఎస్ కార్ రాసిన ఏ సింపాసిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే బుక్స్ ని చదివే అవకాశం కుదిరింది. ఆ బుక్స్ ని అప్పట్లో అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ రామానుజం ఈ పుస్తకాలని దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా భావించాడు. ఆ బుక్స్ లో 600-165 పైగా థియరీస్ ఉండేవి. వాటికి పెద్ద పెద్ద టీచర్స్ కూడా సొల్యూషన్ చెప్పలేకపోయేవారు. కానీ రామానుజం వాటిని ఎటువంటి కష్టపడకుండా చాలా ఈజీగా క్లియర్ చేసేవాడు. అలా గణితం మాత్రమే బాగా చేసేవాడు. కానీ మిగతా వాటిని మాత్రం అస్సలు చదవలేకపోయేవాడు. నిరంతరం గణితం గురించే ధ్యాస. తన తల్లిదండ్రులు బంధువులు అంతా తనకి పిచ్చి పట్టింది అని భయపడేవారు. కొంతమంది తెలిసిన వాళ్ళు రామానుజానికి పెళ్లి చేస్తే సరిపోతుంది అని చెప్పారు. అలా తనకి 1909లో జానకి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు రామానుజానికి పెళ్లి అయిన కారణంగా బాధ్యత కూడా పెరిగింది. కానీ గణితం మీద ఉన్న ఆసక్తిని చంపుకోలేక పై చదువుల కోసం 1905లో కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాయిగా మిగతా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన కారణంగా ఎగ్జామ్ రాయడానికి సరిపడ్డ నాలెడ్జ్ లేకుండా పోయింది. అందువల్ల ఈ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యాడు. డబ్బు కట్టి జాయిన్ అయ్యే స్తోమత లేదు. పైగా ఇప్పుడు తన మీద ఫ్యామిలీ కూడా ఆధారపడి ఉంది. చివరికి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేశాడు. అప్పుడే రామానుజానికి ఒరిబీజం వచ్చింది. అది చాలా ఈజీగా నయం చేయగలిగే చిన్న ప్రాబ్లం. కానీ తన దగ్గర దానికి కూడా డబ్బులు లేవు. 1 సంవత్సరం పాటు అలాగే ఉండిపోయాడు. చివరిగా 1910లో ఒక డాక్టర్ వచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేసి తనని ఆ బాధ నుంచి విడిపించాడు. తరువాత రామానుజం మళ్ళీ ఉద్యోగాల వేట స్టార్ట్ చేశాడు. అలా ప్రయత్నాల్లో ఒకరోజు అప్పటి డిప్యూటీ కలెక్టర్ అయిన రామస్వామిని కలిసి తనకి చిన్న ఉద్యోగం ఇప్పించమని అడిగి తను లెక్కల మీద రాసుకున్న థియరమ్స్ ని ఆయనకి చూపించాడు. అది చూసిన రామస్వామి ఆశ్చర్యపోయాడు. కానీ అంత పెద్ద మేధావిని ఇంత చిన్న రెవెన్యూ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చి అవమానించలేను అని చెప్పిన విషయం రామస్వామి తన పుస్తకాల్లో గుర్తు చేసుకున్నాడు. అయితే నీ గణిత పరిశోధనకు కొంతవరకు డబ్బు సహాయం మాత్రం చేయగలను అని చెప్పారంట.
అయితే రామానుజానికి ఊరికే డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండదని చెప్పాడు. రామస్వామి ఆ లెటర్స్ ని మద్రాసులో తనకు తెలిసిన కొంతమంది గణితం మీద పరిశోధన చేస్తున్న వారికి పంపించాడు. వారిలో కొంతమంది వాటిని అప్పటి కలెక్టర్ గా పనిచేస్తున్న రామచంద్రరావుకి చూపించారు. ఈయన కలెక్టర్ ఉద్యోగం ఒకటే కాదు, భారతీయ గణిత శాస్త్ర విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నారు. రామచంద్రరావు వాటిని చూసి నమ్మలేకపోయాడు. తరువాత రామానుజానికి మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో 4th గ్రేడ్ ఆఫీసర్ గా ఉద్యోగం ఇప్పించాడు. అలా ఉద్యోగం చేస్తూనే గణితం మీద ప్రాక్టీస్ చేసేవాడు. గణితం మీద కొత్త కొత్త ఫార్ములాలు క్రియేట్ చేసేవాడు. ఆ రోజుల్లో కాగితాలు చాలా ఎక్కువ రేట్లు ఉండేవి. రామానుజానికి ఆ పేపర్లు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. పేపర్లు కొనలేక చిత్తు కాగితాల మీద, గోడల మీద మరియు గుడి మెట్ల మీద, నేల మీద, ఇసుక మీద కూడా రాసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాడు. అతని ఆసక్తిని గమనించిన రామచంద్రరావు గారు మరియు కొంతమంది సహోద్యోగులు తమకు తెలిసిన గణిత ప్రొఫెసర్లకి చూపించేవారు. అయినా ఎవరు స్పందించేవారు కాదు. అప్పుడు రామచంద్రరావు గారు, నువ్వు క్రియేట్ చేసినవి లండన్ లోని బ్రిటిష్ మ్యాథమెటిషియన్ GH ఆర్డేకి పంపిస్తే నీకు ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పారంట. అలా రామానుజన్ తన క్రియేటివిటీ అంతా 1913 జనవరి 16న కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న GH ఆర్డేకి ఒక లెటర్ రూపంలో పంపించాడు. కానీ నిజానికి ఆ లెటర్ రాయడానికి కావాల్సిన పేపర్లు కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. దానివల్ల తన దగ్గర ఉన్న పాత చిత్తు పేపర్ల మీద రాసి పంపించాడు. ఆ లెటర్స్ చిత్తు కాగితాలుగా కనిపించడం వల్ల హార్డే కొన్ని రోజుల వరకు వాటిని పట్టించుకోలేదు. అనుకోకుండా ఒక రోజు అతని దృష్టి వాటి మీద పడింది. వాటిని చూసిన హార్డే అసలు నమ్మలేకపోయాడు. 10th క్లాస్ కూడా పాస్ అవని ఒక వ్యక్తి, అది కూడా చిన్న వయసులో ఇదంతా ఎలా చేయగలడు అని ఆలోచించి రామానుజానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనుక పరిచయం చేస్తే అతను ఎన్నో మిరాకిల్స్ క్రియేట్ చేయగలడు అని భావించి రామానుజాన్ని ఇంగ్లాండ్ రమ్మని ఉత్తరం రాశాడు. అయితే రామానుజానికి ఇంగ్లాండ్ వెళ్ళటానికి తన దగ్గర డబ్బులు లేవు. అందువల్ల రామానుజం వాటి మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ హార్డే మాత్రం లెటర్స్ మీద లెటర్స్ రాస్తూనే ఉన్నాడు. అలా ఒక రోజు రామానుజానికి ఒక లెటర్ వచ్చింది. అందులో నువ్వు లండన్ రావడానికి అవసరం అయ్యే ప్రతిదీ యూనివర్సిటీ పెట్టుకుంటుంది అని రాసి ఉంది. అది చూసిన రామానుజం ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుని తన పేరెంట్స్ ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. అతని తల్లి, మనం బ్రాహ్మణులం, మనం సముద్ర ప్రయాణం చేస్తే మన మతాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది, మన వాళ్ళు అందరూ నిందిస్తారు అని చెప్పింది. దానికి రామానుజన్, నేను పేరుకు మాత్రమే సముద్ర ప్రయాణం చేసేది, నాలోని బ్రాహ్మణుడు అలాగే ఉంటాడు, నేను మన ఆచారాలని తూచే తప్పకుండా పాటిస్తాను అని చెప్పి ఒప్పించాడు. అలా 1914 మార్చి 17న షిప్ మీద ఇంగ్లాండ్ కి బయలుదేరాడు. ఆ ఓడలో జర్నీ చేయడానికి 2nd క్లాస్ టికెట్ ని బిన్నీ అనే కంపెనీ కొని ఉచితంగా ఇచ్చింది. అలా బయలుదేరిన రామానుజం ఏప్రిల్ 14న ఇంగ్లాండ్ కి చేరాడు. ఇంగ్లాండ్ లో రామానుజాన్ని లిటిల్ వుడ్ అనే ప్రొఫెసర్ రిసీవ్ చేసుకున్నాడు. కానీ 2 రోజుల వరకు రామానుజం లిటిల్ వుడ్ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. 2 రోజుల తర్వాత కాలేజ్ క్యాంపస్ లో రూమ్ దొరికింది. మరుసటి రోజు లిటిల్ వుడ్ రామానుజాన్ని హార్డే వర్క్ చేస్తున్న ట్రినిటీ కాలేజ్ కి తీసుకెళ్లాడు. ఆ కాలేజ్ లో ఉన్న ఒక యాపిల్ చెట్టుని చూపించి, న్యూటన్ ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడే తన తల మీద ఒక యాపిల్ పడింది, దాని ద్వారానే న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు అని చెప్పాడు. అది విన్న రామానుజం చాలా ఆశ్చర్యంగా దాని వైపు చూశాడు. ఆ తరువాత హార్డేని కలిశారు. 1914 ఏప్రిల్ 18న ట్రినిటీ కాలేజ్ లో పరిశోధన డిపార్ట్మెంట్ లో స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఉన్న ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులు మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అతని గణిత శాస్త్ర పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. GH ఆర్డే, లిటిల్ వుడ్ లాంటి వాళ్ళు అతనికి బాగా హెల్ప్ చేశారు. వారి ద్వారా రామానుజం ప్రతిరోజు ఎన్నో కొత్త కొత్త ఈక్వేషన్స్ ని కనిపెట్టేవాడు. ఇదంతా చూసి ఆర్డే ఆశ్చర్యపోయేవాడు. అలా ఒక రోజు రామానుజం హార్డే దగ్గరికి వెళ్లి, నేను ఒక కొత్త ఫార్ములాని కనిపెట్టాను అని చెప్పాడు. దానికి హార్డే, ఏంటి అది అన్నాడు. రామానుజం పార్టీషన్స్ అని చెప్పాడు. అంటే ఏదైనా ఒక నంబర్ని కొన్ని పాజిటివ్ ఇంటీరియర్స్ మొత్తంగా ఎన్ని రకాలుగా రాయగలమో అదే పార్టీషన్స్. ఈ పార్టీషన్స్ అప్పటికే ఉన్నా గానీ రామానుజం కనిపెట్టిన ఫార్ములా వల్ల చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రామానుజం ఈ ఫార్ములాని పరిచయం చేయక ముందు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే చాలా టైం పట్టేది. కానీ ఈ ఫార్ములా హెల్ప్ తో నిమిషాల్లో సాల్వ్ చేసేవాడు. ఇక్కడ కనిపిస్తున్నదే రామానుజం కనిపెట్టిన ఫార్ములా. రామానుజం ఇదంతా తనకు దేవుడు కలలో కనిపించి చెప్తున్నట్టు అనిపిస్తుంది అనుకునేవాడు. ఏ ఈక్వేషన్స్ లో అయినా నాకు ఆ దేవుడే కనిపిస్తాడు. గణితాన్ని నేను సాధారణ గణితంగా చూడను, ఆ దేవుడి విశ్వరూపంతో చూస్తాను అని ఆర్డేతో చెప్పాడు. ఈ లోపు మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఆ సమయంలో ఎంతో మంది ప్రొఫెసర్లు ఈ యుద్ధ కార్యకలాపాల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. లిటిల్ వుడ్ కూడా వారిలో చేరిపోయాడు. ఆర్డే ఒక్కడే మిగిలాడు.
రామానుజన్ తన రూమ్లో ఒక్కడే ఉండేవాడు. ఎముకలు కొరికే చలిలో కూడా ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుని మరీ గణితం మీద ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తరువాత మన దేశం వాళ్ళు అయిన పిసి మహల్ మరియు సిటీ దేశ్ముఖ్ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా అదే యూనివర్సిటీలో చదివేవాళ్ళు. వారితో పాటు ఇతర క్లాసులకి కూడా అటెండ్ అయ్యేవాడు. హార్డే కూడా రామానుజన్ కి క్లాస్ చెప్పేవారు. అలా రామానుజన్ గణితంలో మెలకువలు నేర్చుకున్నాడు. హార్డే రామానుజన్ నా దగ్గర నేర్చుకున్న దానికంటే నేనే రామానుజన్ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పేవారు. ఇలా రామానుజన్ 2 సంవత్సరాల పాటు లండన్లోనే ఉండి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఎంతో సేవ చేశారు. దానికి ఫలితంగా ఆ యూనివర్సిటీ వారు 1916 మార్చి 10న రామానుజానికి బిఏ పట్టాని ఇచ్చారు. అలాగే ఆ రోజుల్లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అనే సంస్థ ఏదైనా ఒక వర్గంలో బాగా కృషి చేసిన వారికి ఒక ప్రత్యేక బిరుదుని ఇస్తుంది. అదే FRS. దీనికి రామానుజన్ యునానిమస్ గా ఎలెక్ట్ అయ్యారు. హార్డే అందరితో ఇలా అనేవాడు, రామానుజానికి లిటిల్ వుడ్ కి నాకు ఎగ్జామ్ పెడితే నాకు 30, లిటిల్ వుడ్ కి 20, రామానుజానికి మాత్రం 100కు 100 మార్కులు వస్తాయి అని చెప్పేవాడు. తను ఇన్ని సంవత్సరాలలో గణిత శాస్త్రానికి చేసిన గొప్ప సాయం ఏదైనా ఉంది అంటే అది గణిత శాస్త్రానికి రామానుజాన్ని పరిచయం చేయటమే అని చెప్పేవాడు. ఇది ఇలా ఉండగా 1917లో తన ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తుంది. చాలా హాస్పిటల్స్ కి తిరిగాడు. అయినా తాత్కాలికంగా కంట్రోల్ అయ్యేదే కానీ పూర్తిగా నయం కాలేదు. కృంగిపోయాడు. పైగా ఒంటరితనం భరించలేకపోయాడు. తనకి క్షయవ్యాధి ఉన్నట్లు తేలింది. రామానుజానికి భయం వేసింది. తన ఫ్యామిలీ గుర్తొచ్చింది. రూమ్ లో ఒక్కడే ఉండటం వల్ల మనోవేదనతో చివరికి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుని రైలు పట్టాల మీద పడుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కానీ ఆ ట్రైన్ డ్రైవర్ ఇది గమనించి ఆ ట్రైన్ ని ముందే ఆపేశాడు. అలా అయినా ఆ డ్రైవర్ వల్ల బతికాడు. అనారోగ్యం బాగా పెరిగిపోయింది. చివరికి 1919 మార్చి 13న ఇండియా తిరిగి వచ్చేశాడు. ఆయన ఒక ప్రక్క క్షయవ్యాధితో పోరాడుతూనే గణితం మీద పరిశోధన ఆపలేదు. అలా తను కనిపెట్టిన ఫార్ములాలు అన్నిటినీ మొత్తం 4 నోట్బుక్స్ లో రాసుకున్నాడు. కొన్ని రోజులకి రామానుజం ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. అందరూ కూడా బ్రతుకుతాడు అని భావించారు. కానీ రామానుజన్ బ్రతకలేదు. 1920 ఏప్రిల్ 26న ఉదయం రామానుజన్ గారు కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన బ్రతికింది కేవలం 32 సంవత్సరాలే అయినా గణిత శాస్త్రాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. రామానుజన్ గారు గణిత శాస్త్రానికి చేసిన కృషికి గుర్తుగా తన పుట్టినరోజు అయిన డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఆయన లాంటి ఒక గొప్ప మేధావి మళ్ళీ తిరిగిరాడు. అది కేవలం ప్రస్తుత కాలంలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే సాధ్యం. కాబట్టి స్టడీ వెల్ అండ్ బీ యూస్ఫుల్ టు ది సొసైటీ.